Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. Python Life యూట్యూబ్ ఛానల్లో మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా కోర్స్ అనేటువంటి దాన్ని లాంచ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటండి అంటే మనం కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేస్తున్నాం. ఏంటండి అంటే ఎప్పుడైతే మనం జావా నేర్చుకోవాలనేటువంటిది ఆలోచన వచ్చిందంటే అప్పుడు అసలు వాట్ ఇస్ జావా అండ్ నెక్స్ట్ హౌ మచ్ టైమ్ రిక్వైర్డ్ టు లెర్న్ జావా అండ్ తర్వాత జావా నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్ ఎట్లా ఉంటది ఏందనేటువంటి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకు. సో వాటి కోసం మనం ఈ వీడియోస్ అనేటువంటివి చేస్తున్నాం. సో ఇక్కడ మరి జావా నేర్చుకున్న తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి, నీవు ఏం చేయగలవు అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ జావా నేర్చుకున్న తర్వాత నీవు ఏం చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ మీద నీ వర్క్ చేయొచ్చు. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అండ్ సో ఆ క్లౌడ్ కంప్యూటింగ్ మీద నువ్వు ఎట్లా వర్క్ చేస్తావు అనేటువంటిది మన కోర్సులో కూడా కొన్ని కాన్సెప్ట్స్ దాని మీద మనం డిస్కస్ చేస్తాం. ఏంటండి అంటే ఇంటిగ్రేటింగ్ ద సర్వర్స్ క్లౌడ్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఒక సర్వర్ను మెయింటైన్ చేస్తే దాని నుంచి ఏమైతుందండి అంటే మెయింటెనెన్స్ అనేటువంటిది ఎక్కువైపోతుంది. కాబట్టి కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్ కంపెనీస్ సర్వర్ను మెయింటైన్ చేసేటంత ఎక్స్పెండిచర్ వాళ్ళు పెట్టలేరు కాబట్టి ఏం చేస్తారండి అంటే వేరే ఒక సర్వర్లో వాళ్ళు స్పేస్ అనేటువంటి దాన్ని పర్చేజ్ చేస్తారు. సో ఇట్లా మనకి ఏమైతుంది, కొన్ని స్టార్టప్ కంపెనీస్ అన్ని కలిసి ఒక ఒకే సర్వర్లో ఒక అంటే ఒక స్పేస్ అనేటువంటిది ఇండివిజువల్ గా పర్చేజ్ చేసి సో ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కు సంబంధించినటువంటి డేటాను ఆ సర్వర్ లో స్టోర్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్తున్నాం. అంటే జావా అనేటువంటిది నేర్చుకున్న తర్వాత యు మే ఏబుల్ టు వర్క్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ ఆల్సో ప్రజెంట్లీ ద ట్రెండింగ్, ఓకేనా, టెక్నాలజీ ఈజ్ ఏఐ అండ్ ఎంఎల్. ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఆఫ్టర్ లర్న్ ద జావా యు మే వర్క్ ఆన్ ఏఐ, యు మే వర్క్ ఆన్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే దట్ మీన్స్ ద టెక్నాలజీ, ఓకేనా, ఇట్ ఈస్ వెరీ నియర్ టు హ్యూమన్ నాలెడ్జ్, హ్యూమన్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఒక మిషన్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో మరి దానికి నువ్వు కోడింగ్ అనేటువంటిది ఎట్లా ఇవ్వాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్. సో ఇట్లా నువ్వు ఏం చేస్తున్నావండి అంటే ఆఫ్టర్ లర్నింగ్ జావా యు మే వర్క్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఆల్సో, ఓకేనా. అండ్ ఇంకేమని చెప్తున్నాం ఇక్కడ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో దీని మీద కూడా నీకు వర్క్ చేయొచ్చు. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి ఇక్కడ, ఓకేనా, ఇంటిగ్రేటింగ్ ద డివైజెస్, డివైజెస్ ఇంటిగ్రేషన్, దీని మీద కూడా వర్క్ చేయొచ్చండి. అండ్ ప్రజెంట్, ఓకేనా, సో ఇక్కడ ఐఓటి అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు మే ఆపరేట్ సమ్ ఎలక్ట్రిసిటీ బల్బ్స్ ఇన్ యువర్ హోమ్. నువ్వు నీ ఇంట్లో కూర్చొని అంటే నువ్వు ఎక్కడో ఆఫీస్లో ఉంటావు అండ్ ఆఫీస్కు వెళ్ళేటప్పుడు, ఓకేనా, ఏదో హడావిడిలో సమ్ ఫ్యాన్స్ అనేటువంటివి ఆఫ్ చేసి లేకుని ఉంటావు, సమ్ లైట్స్ అనేటువంటివి ఆఫ్ చేసి లేకుని ఉంటావు. సో మరి వాటిని ఆన్ ఆఫ్ సడన్ నీకు గుర్తుకొచ్చింది, మళ్ళీ ఇంటికి బ్యాక్ వచ్చేసి వాటిని ఆఫ్ చేయాలంటే వేస్టింగ్ ఆఫ్ టైం. కాబట్టి నీ మొబైల్లో ఉండేటువంటి యాప్ నుంచి నువ్వేం చేస్తావు, అక్కడ ఆ లైట్స్ అనేటువంటి వాటిని ఆఫ్ చేయడం, ఆన్ చేసుకోవడం, డోర్స్ లాక్ చేయడం, డోర్స్ అన్లాక్ చేయడం. ఈ కాన్సెప్ట్స్ మొత్తాన్ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్తున్నాం. అంటే యు మే వర్క్ ఆన్ దిస్ ఆల్సో. అంటే జావా నేర్చుకున్న తర్వాత ఏదో ఒక జావా మీదనే వర్క్ చేస్తావా అనేటువంటిది కాదు. యు మే వర్క్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, యు మే వర్క్ ఆన్ డిఫరెంట్ అప్లికేషన్స్, ఓకేనా. జావా ప్రొవైడ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ టు యూ. నీకు ఆ నాలెడ్జ్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది జావా అనేటువంటిది. యు మే నాట్ స్టిక్ ఆన్ వన్ టెక్నాలజీ.
ఆఫ్టర్ లర్నింగ్ జావా, నేను జావా నేర్చుకున్న తర్వాత నేను దీని మీదనే వర్క్ చేస్తా ఇక్కడనే, అంటే అది కాదు, కుదరదు. సో యు మే వర్క్ ఇన్ డిఫరెంట్, ఓకేనా, ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నాం. దాంట్లో వెరీ మోస్ట్ ట్రెండింగ్ కాన్సెప్ట్స్ ఇవి. ఇక్కడ మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ నెక్స్ట్, ఓకేనా, ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో సంబడి ఏంటండి అంటే మోటార్ అనేటువంటిది ఎక్కడనో, అంటే మన ఇంట్లో ఉండేటువంటి పంప్ సెట్, ఓకేనా, ఎక్కడనో ఉంటది, మనం ఎక్కడనో ఉంటాం. అండ్ ట్యాంక్ అనేటువంటిది ఓవర్ఫ్లో అవుతూ ఉంటది. మరి మనం ఆ స్టార్టర్ బాక్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆన్ ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ నీ మొబైల్లో ఉండేటువంటి యాప్ నుంచి ఆ మోటార్ అనేటువంటి దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇటువంటి టెక్నాలజీస్ ను కూడా మనము ఇంప్లిమెంట్ చేస్తాం బై యూజింగ్ జావా అని చెప్తున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇంకా జావా మీద నీకు ఏముంది అంటే, ఓకేనా, ఇట్ హ్యావింగ్ సమ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఆల్సో, ఓకేనా, యాక్టివ్ కమ్యూనిటీ అండ్ నెక్స్ట్ కంటిన్యూస్ ఎవాల్యూషన్ ఆఫ్, ఓకే, అంటే ఇక్కడ నీకు ఏంటండి అంటే జావా అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ స్టాటిక్. జావా అనేటువంటిది డైనమిక్, అంటే రెగ్యులర్ గా, ఓకేనా, న్యూ అప్డేటెడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బై యూజింగ్ జావా, బై యూజింగ్ జావా, ఓకేనా, వి మే డెవలప్ బై యూజింగ్ జావా అని చెప్తున్నాం. ఓకే. సో అంటే నీకు జావా నేర్చుకున్న తర్వాత లిమిటెడ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉండవు, ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి. నీకు, ఓకేనా, ఇంట్రెస్టింగ్ అండ్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ అప్లికేషన్, ఆ పర్టికులర్ టెక్నాలజీని క్యాచ్ చేసి అండ్ యు మే వర్క్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్. సో అప్పుడు నీ లైఫ్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. చాలా మంది అంటూ ఉంటారు జావాకి ఫ్యూచర్ ఏముందిరా, అండ్ ఇప్పుడు, ఓకేనా, డిఫరెంట్ లైక్ పైథాన్ కానీ అండ్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అనేటువంటి వచ్చినాయి. అండ్ జావా అనేటువంటిది ఆల్మోస్ట్, ఓకేనా, అయిపోయింది జావా పని. జావా అనేటువంటిది నెవర్, ఓకేనా, స్టాప్డ్. ఎవ్రీడే, ఎవ్రీడే జావాకు క్రేజ్ అనేటువంటిది పెరుగుతుంది. జావా హ్యావింగ్ హ్యూజ్ కమ్యూనిటీ ఇన్ 2030 యు మే ఎక్స్పెక్ట్, ఓకేనా, some 40 billions of Java developers in software industry. Remember that, and learn Java. Okay, na Java having, okay, na huge community, huge developers, huge requirements. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని, ఓకేనా, జావా అనేటువంటిది లీడ్ చేస్తుంది అని చెప్పడంలో ఇక్కడ, ఓకేనా. సో వేరే ఏం లేదండి. సో అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటండి అంటే ఇక్కడ మనం జావాకు సంబంధించినటువంటి ఈ కోర్సును, ఓకేనా, విఆర్ ఏంటండి లాంచింగ్ సూన్. ఓకేనా. మన కోర్సు నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఎస్క్యూఎల్. ఇక్కడ నాట్ ఓన్లీ జావా, ఓకేనా, మేము జావాతో పాటు ఎస్క్యూఎల్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఎస్క్యూఎల్ ఎందుకు అంటే టు మేనేజ్ ద డేటాబేస్, డేటాబేస్ ని మేనేజ్ చేయడం కోసం. మరి డేటాబేస్ ఎందుకు అంటే టు స్టోర్ ద డేటా, ఏదైనా డేటా అనేటువంటిది స్టోర్ చేయాలి అంటే డేటాబేస్ అవసరం. ఆ డేటాబేస్ ను మేనేజ్ చేయడం కోసం నీకు ఏం కావాలి అంటే ఒక, ఓకేనా, ఏం కావాలి, కంపల్సరీ ఒక డేటాబేస్ కు రిలేటెడ్ కోర్స్ అనేటువంటిది నేర్చుకోవాలి. అదే ఇక్కడ ఏంటండి అంటే ఎస్క్యూఎల్. నీకు జావాకు ఎస్క్యూఎల్ అనేటువంటిది సింక్ అయింది, తోడ్ అయింది అంటే నిన్నెవ్వరు ఎక్కడ ఆపలేరు. నీ ఫ్యూచర్ అనేటువంటిది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ రిమెంబర్ దట్. అండ్ ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ వెబ్సైట్ లో ఉంటది. ఏంటి వెబ్సైట్? pythonlife.in/java programming telugu.html. Here we are providing, okay, na the content in the Telugu. ఎందుకు తెలుగు అంటే నాట్ ఇన్ కంప్లీట్ తెలుగు, అండ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. సో యు మే అండర్స్టాండ్ ఇన్ బెటర్ వే, ఓకేనా, బెటర్ వేలో నీకు అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్
ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ లో ఉంటది. అండ్ వెబ్సైట్ ను తరువుగా, ఓకేనా, అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాతనే, ఓకేనా, కోర్సులో జాయిన్ అవ్వండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.